ఇది వచ్చేసి పార్ట్ 2. అదే మేము బాపట్ల బీచ్కి వెళ్ళాం కదా, పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇది వచ్చేసి పార్ట్ 2. సో నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అందులో భయం కూడా వేసింది. ఆ సౌండ్స్ లిటరల్లీ అంటే ఎంత వస్తున్నాయంటే బాబు, లోపలికి వెళ్ళిపోయింది ఆ వాటర్ అనేవి. అండ్ మెయిన్ అయితే భయం వేసింది. అండ్ ఇక్కడ వ్యూ చూడండి, రూమ్స్ వ్యూ చాలా బాగుంది. మేము డిన్నర్ చేసిన తర్వాత ఇలా బయటకు వచ్చి చూసాము, చాలా బాగుంది వ్యూ. కాసేపు ఆడుకున్నాం, మా పాప ఆడుకుంది. బట్ ఆ నైట్ టైంలో కూడా లోపలికి వెళ్దామని చెప్పేసి అంటుంది, కానీ నాకు ఆ సౌండ్కే భయం వేసింది. కాసేపు అలా ఎలా తిరిగాము. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ మేము వెతుకుతున్నాం చూడండి, ఇక్కడ చిన్నగా ఏవో క్రాబ్సా అవేంటో తెలీదు. సో అవి మొత్తం బయటకు వచ్చాయి నైట్ టైంలో, చాలా ఉన్నాయి ఇవి. సో మాకు అనిపించిన అయితే వీడియో తీసాము. ఇది చూడండి ఎలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుందో. ఇది క్రాబ్లో ఒక రకమైందా లేకపోతే ఇది క్రాబా తెలియదు నాకైతే. ఎంత ఫాస్ట్గా వెళ్ళి చెప్పేసి అవి విత్ ఇన్ సెకండ్స్లో హోల్స్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాయి కనిపించకుండా. నైట్ మొత్తం ఆ క్రాబ్స్ చుట్టే పడింది మా పాప అయితే. అండ్ మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాంప్లిమెంటరీ, దానికోసం వచ్చాము. ఇంకా టైం ఉందని చెప్పేసి కాసేపు ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ మా పాప హాయ్ చెప్పంటే, బిర్యానీ కొనిస్తే హాయ్ చెప్పంటే చెప్తుంది, కానీ దానికి బిర్యానీ పిచ్చిది. అండ్ మార్నింగ్ కూడా బాగుంది. ఇంకా మార్నింగ్ కొంచెం వాటర్ ముందుకు వచ్చేసాయి. ఇంకా మార్నింగ్ కూడా ఆడదాం అనింది, కానీ ఇంకా మాకు టైం లేదు. మేము రూమ్ వెకేట్ చేయాలి, 9 o'clockకే రూమ్ వెకేట్ చేయాలి. సో మేము ఇక్కడ కాసేపు వీడియోస్ అనేవి తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మేము కొంచెం ర్యాండమ్గా కొన్ని రీల్స్ తీసుకుందామని చెప్పాను. బట్ మార్నింగ్ కూడా, ఎర్లీ మార్నింగ్ కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ఒక 2 days ఉండడానికి ట్రై చేస్తాము. 2 days లాగా పెట్టి వెళ్తాము. చాలా బాగుంది నాకైతే. మేము వచ్చిందంటే బాపట్ల సూర్యలంక బీచ్. అండ్ ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉప్మా, ఇడ్లీ అండ్ బోండా పెట్టారు. సో ఎక్కడికి వెళ్ళినా మామ్ డ్యూటీస్ కంపల్సరీ. పిల్లలకి పెట్టిన తర్వాతనే మనం. సో ఫస్ట్ తనకు ఫీడ్ చేస్తున్నా, తను తిన్నాకనే నేను తిందామని చెప్పేసి. మెయిన్ వచ్చేసి ఈ హోటల్ లాగా ఉంది కదా, ఇది వచ్చేసి వ్యూ ఇక్కడ నుంచే మనం అక్కడ ఓషన్ చూస్తుంటే చాలా బాగుంది బీచ్ దగ్గర. సో మంచిగా అనిపించింది అనమాట బీచ్ని చూస్తూ ఫుడ్ తినడం. అండ్ మీకు వచ్చేసి మా రూమ్ కూడా చూపిస్తాను. బాగుంది రూము, మాకైతే నచ్చింది. ఒక లగ్జరీ హోటల్ లాగే అనిపించింది మాకైతే. చూడండి ఈ రూమ్లోనే మస్తు అనిపించింది నాకు. టీవీ ఉంది, బెడ్ ఉంది, ఎవ్రీథింగ్. ఇక్కడ చూడండి మా వాళ్ళు కూర్చొని మంచిగా రిలాక్స్ అవుతున్నాను. అండ్ మెయిన్ వచ్చేసి వైఫై కూడా ఇచ్చారనమాట మనకి. సో టీవీ చూస్తూ ఎక్కడికి వెళ్ళినా మనం ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. మా పాపకి ఎలాగో ఫోక్ సాంగ్స్ కావాలి, సో అవి వింటూ కూర్చుంది తను. సో ఇంకా అందులో ఏం రావట్లేదు, ఓన్లీ యూట్యూబ్ చూస్తూ ఉన్నాము. యూట్యూబ్లో సాంగ్స్. ఇక్కడ వచ్చేసి మనకు మిర్రరు రెడీ అవ్వడానికి, ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సెస్ హ్యాంగ్ చేసుకోవడానికి, అండ్ మెయిన్ వచ్చేసి మనకి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి. అండ్ లాకర్ కూడా ఇస్తారు మనకి, వచ్చేసి వార్డ్రోబ్ లాగా. ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి వాష్రూమ్ అయితే పెద్దగా అనిపించింది మనకు. రూమ్లో సగం వాష్రూమే ఉంది, హాట్ వాటర్ వస్తాయి. బాగా అనిపించింది నాకైతే. ఇది నేను మూవీస్లో అలా చూసా కానీ ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అలా చూడడం, వాష్రూమ్ ఇలా ట్రాన్స్పరెంట్ దానిలాగా. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ అయితే ఇంకా బాగా అనిపించింది మాకు ఇక్కడ నుండి చూస్తుంటే. బట్ మాకు కొంచెం బీచ్కు ముందు దొరుకుంటే బాగుండే అనిపించింది రూము. బట్ ఇది మేము లాస్ట్ మినిట్లో తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇదంతే. సో రూమ్ నుంచి వెకేట్ చేసిన తర్వాత అక్కడ టెంపుల్ ఉంది. సో టెంపుల్కి వెళ్దాం అని అంటే వెళ్తున్నాము మేము. ఈ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఓల్డ్ మోడల్ లాగా, అండ్ కలర్ ఎవ్రీథింగ్ బాగుంది. అండ్ మెయిన్ ఆ టెంపుల్ వచ్చేసి మనకి శివుడు ఉన్నాడు. సో వీళ్ళు ఇలా వెళ్తుంటే నేను వీడియో క్యాప్చర్ చేద్దామని చేశాను. అప్పటికి వర్షం స్టార్ట్ అయింది. వెదర్ అయితే అంత హాట్ ఏం లేదు, మనకి మంచిగా సెట్ అయిపోయింది మాకు. సో ఇందులో అయితే మెయిన్ శివుడు, అమ్మవారు, నందీశ్వరుడు, ఇంకా మనకి వచ్చేసి గణేషుడు ఉన్నారనమాట. ఈ దేవుళ్ళు ఉన్నారు. సో వాళ్ళని మొక్కేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. అండ్ ఇట్లా మీరు కిడ్స్నైనా ఎక్కడికైనా తీసుకెళ్ళండి. కొంచెం నేనేమంటున్నా, మనకు ఉన్నదే ఒకటే లైఫ్, ఉన్న దాంట్లో మనం సేవింగ్స్ పెట్టుకుంటూ కొంచెం ఎంజాయ్ చేస్తే తప్పేం లేదు. నాకైతే అనిపించింది ఇది మెయిన్, మన పిల్లల హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్. సో మా పాపనైతే మేము ఎప్పుడో ఒకసారి ఎటో వైపు ఈవెన్ టెంపుల్స్కైనా ఎవ్రీ 2 weeksకి ఒకసారైనా టెంపుల్స్కి తీసుకెళ్తాము. పీస్ఫుల్ అనిపిస్తుంది, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అంతే వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.